బాక్సాఫీస్ దగ్గర టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ భారీ లెవెల్లో దుమ్ముదుమారం లేపగా సోషల్ మీడియాలో సినిమా మీద ఉన్న హైప్ రీసెంట్ టైంలో టాప్ స్టార్స్ మూవీస్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అని చెప్పాలి. లాస్ట్ ఇయర్ ఇదే సెప్టెంబర్ టైంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాతో కంపారిజన్ అనేది ప్రతి విషయంలో ఓజీకి జరిగింది. సోషల్ మీడియాలో దేవర ఎలివేషన్లు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలాగైతే పాపులర్ అయ్యాయో ఓజీ ఎలివేషన్లు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అలాగే ప్రతి విషయంలో పాపులర్ అయ్యాయి. దాంతో ప్రతి విషయంలో ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అటు పవర్ స్టార్ ఫ్యాన్స్ మధ్య పోటీ నెలకొంది ఈ రెండు సినిమాల విషయంలో. బాక్సాఫీస్ దగ్గర ఓపెనింగ్స్ పరంగా కూడా ఆల్మోస్ట్ బుకింగ్స్ నెక్ టు నెక్ కొనసాగినప్పటికీ ఓజీ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఎడ్జ్ దక్కింది ప్రీమియర్స్ భారీ లెవెల్లో పడడంతో. అదే టైంలో దేవర సినిమాకు తెలుగు రాష్ట్రాల అవల ఇతర భాషల రిలీజ్ అలాగే అక్కడ కలెక్షన్స్ కలిసి రావడంతో మొత్తం మీద మొదటి రోజు కలెక్షన్ల పరంగా నెక్ టు నెక్ గా వెళ్ళినప్పటికీ ఫైనల్ గా పైచేయి మాత్రం దేవరదే అయింది. ఓవరాల్ గా దేవర సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 61.65 కోట్ల వరకు షేర్ అందుకోగా ఓజీ మూవీ ఇక్కడ తెలుగు రాష్ట్రాలలో లీడ్ ని చూపించి 64.56 కోట్ల వరకు షేర్ ను సాధించింది. గ్రాస్ పరంగా ఓజీ మూవీ 90.85 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకుంటే దేవర సినిమా 82.20 కోట్ల వరకు గ్రాస్ ను అందుకుంది. హైట్స్ విషయంలో దేవరకు ఎక్కువ హైట్స్ పడగా 11.23 కోట్ల వరకు హైట్స్ దక్కాయి. అదే టైంలో ఓజీ మూవీకి హరిహర వీరమల్లు ఇంపాక్ట్ కొంచెం ఎఫెక్ట్ చూపించి 8.44 కోట్ల వరకు హైట్స్ మాత్రమే పడ్డాయి. వర్త్ షేర్ పరంగా కూడా ఓజీ మూవీనే తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా డామినేషన్ ను చూపించింది. ఇక వరల్డ్ వైడ్ గా దేవర సినిమాకు హిందీలో కర్ణాటకలో ఓవర్సీస్ లో కొంచెం ఎడ్జ్ ఎక్కువగా దక్కడంతో ఓవరాల్ కలెక్షన్స్ ఇంకా ఎక్కువగా దక్కాయి. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా దేవర సినిమా మొదటి రోజు 98.6 కోట్ల వరకు షేర్ ను సొంతం చేసుకోగా ఓజీ మూవీకి తెలుగు రాష్ట్రాల ఆవల కేవలం ఓవర్సీస్ లోనే అనుకున్న రేంజ్ లో వసూలు దక్కడంతో వరల్డ్ వైడ్ గా 90.91 కోట్ల వరకు షేర్ ను అందుకుంది. గ్రాస్ పరంగా ఓజీ మూవీ 145 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకుంటే దేవర సినిమా 157 కోట్ల గ్రాస్ మార్క్ తో ఎక్కువ వసూలను సొంతం చేసుకుంది. సర్ప్రైజింగ్ గా రెండు సినిమాలు కూడా మొదటి రోజే బాక్సాఫీస్ దగ్గర బిజినెస్ లో 50% కు పైగా రికవరీని సొంతం చేసుకున్నాయి. రీసెంట్ టైమ్ లో టాప్ స్టార్స్ నటించిన మూవీస్ లో ఫస్ట్ డేనే 50% కు పైగా రికవరీని సొంతం చేసుకున్న సినిమాలు ఈ రెండు మాత్రమే అవ్వడం విశేషం. ఇక బాక్సాఫీస్ దగ్గర దేవర సినిమా లాంగ్ రన్ లో అంచనాలకు మించి కలెక్షన్ అందుకుంది. మరి ఓజీ మూవీ ఇప్పుడు దసరా సెలవుల అడ్వాంటేజ్ తో లాంగ్ రన్ లో ఎలాంటి వసూలను సొంతం చేసుకోగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.